అందరికీ హాయ్ టు ఆల్ అండి. నమస్తే అందరికీ. మనము ఈరోజు మీ ముందుకు మరొక ఉద్యోగ నోటిఫికేషన్ ఖాళీతో రావడం జరిగింది. ఇది వచ్చేసి డోప్ టెస్టింగ్ ల్యాబ్లో టెక్నికల్ అసిస్టెంట్లు అనమాట. దీనికి సంబంధించిన వీడియో దీంతో పాటు ఉంటుంది. న్యూఢిల్లీలో ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి కేంద్ర ప్రభుత్వ సంస్థ టెక్నికల్ అసిస్టెంట్లు. దీనికి డిగ్రీ చదివి ఉంటే చాలన్నమాట. 25 సంవత్సరాల వయసు ఉండాలి. మనకు డిగ్రీలో కెమికల్, బయోలాజికల్, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ సైన్సెస్, డ్రగ్ టెస్టింగ్ లేదా బయోకెమికల్లో చదివి ఉండి ఒక 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే పర్వాలేదన్నమాట. డిపార్ట్మెంట్ ఉద్యోగులకైతే వయ పరిమితి లేదు. రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అయితే వర్తిస్తాయి. బేసిక్ వచ్చేసి 35,400 అండి. ఇది పే లెవెల్ 6 అనమాట. అంటే గ్రూప్ బి క్యాడరు. సో ఎగ్జామ్ ఉంటుంది. 200 మార్కులకు నెగిటివ్ మార్కు కూడా ఉంటుంది. దానికి సంబంధించిన వివరాలన్నీ అయితే మనం చూద్దాం ఇప్పుడండి. సో ముందుగా అందరికైతే చిన్న విన్నపం ఏంటంటే వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. కుదిరితే మనకు తెలిసిన వాళ్ళు, బంధువులు, స్నేహితులందరికీ కూడా షేర్ చేయండి తప్పకుండా. ఇంకా మనం వివరాలకు వెళ్ళిపోదామండి. హాయ్ టు ఆల్, అందరికీ నమస్తే అండి. మనం ఈరోజు మరొక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగ ఖాళీల నోటిఫికేషన్తో మీ ముందుకైతే రావడం జరిగింది. ఇది వచ్చేసి నేషనల్ డోప్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీలో ఉంటుంది. వీళ్ళు మనకు ఒక టెక్నికల్ అసిస్టెంట్ 9 పోస్టుల గ్రూప్ బి క్యాడర్ అనమాట. 7th CPC ప్రకారం పే లెవెల్ 6. దీని బేసిక్ పే వచ్చేసి 35,400తో మొదలవుతుందన్నమాట. డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ 12 ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 26/5. ఇంకా చాలా టైం ఉందండి. నెల పైన ఉంది మనకు దాదాపుగా. ముందుగా అందరికీ విన్నపం ఏంటంటే వీడియో చూస్తున్న అందరికీ కూడా నా వీడియోలన్నీ చాలా చిన్నగానే ఉంటాయండి. లెంతీగా ఏమి ఉండవు. పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు తాజా ఉద్యోగ నోటిఫికేషన్స్, అదేవిధంగా అడ్మిషన్స్కి సంబంధించిన సమాచారంతో మీ ముందుకైతే వస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి తప్పకుండా. సో మనకు వేకెన్సీస్ విషయాలకు వస్తే మనకు ఇక్కడ మొత్తం వచ్చేసి 9 ఖాళీలు అనుకున్నాము. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కెమికల్, బయోలాజికల్, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ సైన్సెస్ వాటిలో డిగ్రీ చేసి అయితే ఉండాలని అడుగుతున్నారు. పోస్టులు కేటగిరీ వారికి చూసుకుంటే SC 1, OBC 2, EWS 1, UR 5, మొత్తం 9 అని చెప్పుకున్నాము. సో మనకు దీంట్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అయితే ఉందన్నమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి మ్యాక్సిమం టెక్నికల్ అసిస్టెంట్ 28 ఇయర్స్. ఏజ్ లిమిట్ విల్ బి కూడా ఉంది. క్లోజింగ్ డేట్ 26/5/2025కి 28 సంవత్సరాల లోపల ఉండాలన్నమాట. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ ఉందని అయితే చెప్పుకున్నాం కదా మనం. ఇక్కడ మామూలుగా గవర్నమెంట్ ఇదే కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగాలు అప్లై చేస్తున్నాం, మీ అందరికీ తెలుసు. ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా. సో మనం సిలబస్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. ఇక్కడ చూడండి, మెంటల్ ఎబిలిటీ టెస్ట్, జనరల్ నాలెడ్జ్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనమాట. సబ్జెక్ట్ కన్సర్న్ టెక్నికల్ పేపర్, ఫండమెంటల్స్ ఆఫ్ కెమికల్స్ అండ్ బయోకెమికల్ అనాలిసిస్, మెథడ్స్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కెమికల్ టెస్టింగ్, ప్రిన్సిపల్స్ అండ్ వర్క్ ఆఫ్ అనలిటికల్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ స్పెక్ట్రోమీటర్, HLP, GCMS, LCMS, ల్యాబొరేటరీ సేఫ్టీ, బేసిక్ క్యాలిక్యులేషన్ అండ్ స్టాటిస్టిక్స్. ప్యాటర్న్ వచ్చేసి ఎగ్జామినేషన్ ఇంగ్లీషు, తర్వాత హిందీలో ఉంటుందన్నమాట. అంటే 2 బై లాంగ్వేజ్లో కలిపి అనమాట. ఇంగ్లీష్, హిందీలో కలిపి ఉంటుంది. 180 నిమిషాలకు వచ్చేసి పేపర్ అయితే ఉంటుంది. 200 క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో 50 MCQ ఉంటాయి. 20 మెంటల్ ఎబిలిటీ టెస్ట్కి, 25 MCQ జనరల్ నాలెడ్జ్, 25 MCQ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్, 100 వచ్చేసి సబ్జెక్ట్కి సంబంధించినవి ఉంటాయన్నమాట. నెగిటివ్ మార్క్ అయితే ఉంది, గమనించండి. 1/4తో క్వాలిఫైయింగ్ మార్క్స్ 50%. సో మనకి ఇక్కడ అదే సబ్జెక్ట్ మెంటల్ ఎబిలిటీ 50 మార్కులు, జీకే 25, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25, సబ్జెక్ట్ కన్సల్డ్ 100 అని చెప్పుకున్నాం కదా. నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. ఫైనల్ సెలెక్షన్ ఓకే, మెరిట్ ఎగ్జామ్లో మెరిట్ని బట్టి ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ వీళ్ళు ఒక నోట్ ఇచ్చారు చూడండి. దేర్ షెల్ బి నో ప్రొవిజన్ ఫర్ రీవాల్యుయేషన్, రీచెకింగ్ ఆఫ్ ది స్కోర్స్ ఆఫ్ ఎనీ స్టేజ్ ఆఫ్ ది టెస్ట్. నో కరెస్పాండెన్స్ ఇన్ దిస్ రిగార్డ్ విల్ బి ఎంటర్టైన్డ్. ఎవరైనా నాకు మార్కులు తక్కువ వచ్చే రీవాల్యుయేషన్ చేయండి, రీచెకింగ్ చేస్తామనే దానికైతే అవకాశం లేదని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రత్యుత్తరములు కూడా జరపబడవు, అంగీకరించమని అయితే చెప్తున్నారు. ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ అయితే ఇచ్చారు మనకు. nationaldopingtestindia.com/careerలోకి వెళ్ళి మనం వెబ్ దాంట్లోకి వెళ్ళి అయితే చూసుకోవచ్చు అనమాట. అప్లై చేసుకోవచ్చు.
సో మనకు రూల్స్, జనరల్ రూల్స్ అయితే బాగుంటాయి. ఇప్పటికే ఏదైనా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళైతే ఉన్న అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే కంప్లీట్ అయితే తీసుకోవాలండి ఖచ్చితంగా. తర్వాత మనం ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ కొరకు అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇంకా సరిగ్గా పెట్టుకోండి. ఫోటో స్కాన్ చేయాల్సి ఉంటుంది, సిగ్నేచర్ స్కాన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మన డాక్యుమెంట్స్ అంటే 10th క్లాస్ కావచ్చు, ఆధార్ కావచ్చు, పాన్ కార్డ్ కావచ్చు, ఈ సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్స్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్స్ కానీ అన్నీ అయితే మనమైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఏదైనా మనకు డౌట్లు ఉంటే వీళ్ళు మెయిల్ ఐడి కూడా ఇచ్చారు ఇక్కడ. ఈ మెయిల్ ఐడికి మనం మెయిల్ చేయొచ్చు అనమాట. అప్లికేషన్ ఫీ అయితే అన్రిజర్వ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్లు వాళ్ళకి 1000 రూపాయలు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ మహిళా అభ్యర్థులకైతే 500 రూపాయలు ఉంటుందన్నమాట. ఫీ ఒకసారి పే చేసిన తర్వాత రిఫండ్ అయితే కాదు. అడ్మిషన్ టు ఎగ్జామినేషన్ ఫెసిలిటీ అడ్మిట్ కార్డ్ విల్ బి మేడ్ అవైలబుల్ బిఫోర్ ది ఎగ్జామినేషన్ అనమాట. ఈ ఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డ్ ఏంటంటే ఎగ్జామ్స్ ముందర వాళ్ళు మనకు త్రూ మెయిల్ ద్వారా లేదంటే వాళ్ళ వెబ్సైట్ను మనం ఎప్పటికప్పుడు చూసుకోవడం ద్వారా అప్డేట్ ఇస్తారనమాట. ఇన్ అడిషనల్ టు ది అడ్మిట్ కార్డ్ వీళ్ళు ఏంటంటే ఎగ్జామ్కి అట్లీస్ట్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫ్రంట్ ఫేస్ రీసెంట్ కలర్ ఫోటోగ్రాఫ్స్, తర్వాత ఒరిజినల్ వ్యాలిడ్ ఫోటో ఐడి ఏదో ఒకటి అయితే తీసుకొని రమ్మంటున్నారు. ఆధార్ కార్డు కావచ్చు, ఈ ఆధార్ అయినా పర్లేదు. మళ్ళీ మాస్క్ కూడా ఆధార్ పనికి రాదండి, అది గుర్తుపెట్టుకోండి. ఓటర్ ఐడి కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్పోర్ట్, ఎంప్లాయీ ఐడి కార్డు, గవర్నమెంట్ కానీ, పిఎస్యూ కానీ ఎవరైనా ఇచ్చింది. సో యాక్షన్ అగైనెస్ట్ క్యాండిడేట్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ మిస్కండక్టర్స్ అటువంటివి అయితే ఏం జరగకుండా చూసుకోండి. జనరల్ కండిషన్స్ ఓకే అండి, ఎందుకంటే వీళ్ళు ఇంకా ప్రతి ఎగ్జామ్స్కి ఉండే జనరల్ కండిషన్స్ ఇవి మనకు రూల్ ఆఫ్ రిజర్వేషన్స్, తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిలప్ చేయాలి, లేదా డోపింగ్ టెస్ట్ ఏజెన్సీ వాళ్ళు దేనికి బాధ్యత వహించరు, ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అనేటివి అన్నీ ప్రాసెస్ కూడా ఉంటుందండి. సో ఇక్కడ చూడండి, క్యాన్వాసింగ్ ఇన్ ఎనీ ఫామ్ షెల్ బి ఏ డిస్క్వాలిఫికేషన్ అంటే అదే అండి. క్యాన్వాసింగ్ అంటే ఎవరిదన్నా మనం రికమెండేషన్ చెప్పడం అటువంటివి అయితే చేస్తే వాళ్ళని అయితే డిస్క్వాలిఫికేషన్ అయితే చేస్తామని కాషన్ టు క్యాండిడేట్స్ అయితే ఇచ్చారు. సేమ్ దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎప్పటికప్పుడు రెగ్యులర్గా వెబ్సైట్ని సందర్శిస్తూ ఉంటే దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు మనకు ఫోన్లు చేసి అవి అయితే ఏం చెప్పారనమాట, అది చూసుకోండి. ఏదైనా డౌట్ అఫీషియల్ వెబ్సైట్ ndtlindia.comలో అప్డేట్స్ వస్తూ ఉన్నాయండి. దీనికి సంబంధించిన మనం ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకుంటే కూడా మెయిల్ ఐడి అయితే ఉత్తర ప్రత్యుత్తరాల కొరకు ఇక్కడ మేము సైంటిఫిక్ CDIR/ndtl@gov.in అయితే మెయిల్ ఐడి చేయొచ్చు. సో తగిన క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, మాకు జాబ్ ఎక్కడైనా పర్లేదు అనుకున్న వాళ్ళైతే హ్యాపీగా అప్లై చేసుకోండి. ఇది కూడా గవర్నమెంట్ ఉద్యోగమే కాబట్టి ఏమి ఇబ్బంది లేదండి. ఆల్ ద బెస్ట్. అప్లై చేసుకునే అభ్యర్థులకి ముందుగానే ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ.